ఈరోజు మన ముందున్న సోర్స్ ఒక పిల్లల కథలా అనిపించచ్చు. పేరు టిక్టాక్తో టారు అమ్మ అండ్ కోతిబాబు. కానీ ఆ, పైన పైన చూసి మోసపోవద్దు. ఇది కేవలం జంతువుల కథ కాదు, ఇది మనందరి కథ. ముఖ్యంగా సమయంతో మనం చేసే ఒక యుద్ధం గురించిన కథ. నిజమే. ఇందులో రెండు అద్భుతమైన పాత్రలున్నాయి. ఒకటి ఎప్పుడూ హడావుడిగా ఉండే కోతిబాబు. రెండోది చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉండే టారు అమ్మ. అవును, వీరిద్దరి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటే బహుశా మన సమయాన్ని మనం చూసే విధానమే మారిపోవచ్చు. సరిగ్గా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కథ పిల్లలకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి రాసిన, పెద్దలకు అటెన్షన్ మేనేజ్మెంట్ గురించి ఒక పాఠంలా పనిచేస్తుందన్నమాట. అటెన్షన్ మేనేజ్మెంట్ అంటే సమయాన్ని ఎలా గడపాలి అన్నదానికంటే మన ఏకాగ్రతను దేనిపై నిలపాలి అనే లోతైన ప్రశ్నను ఇది లేవనెత్తుతుందన్నమాట. బాగుంది. ఆ కోణంలోంచి ఈ కథను చూద్దాం. సరే, ముందుగా ఈ పాత్రల స్వభావంలోకి వెళ్దాం. కోతిబాబు పేరు వినగానే మనకొక చిత్రం కళ్లముందు కదులుతుంది. ఎప్పుడూ గెంతులు, పరుగులు, చేతిలో ఒక గేమ్ కంట్రోల్ లాంటి వస్తువు. అవును, అది టిక్ టాక్ కిక్ టాక్ అని మోగుతూ ఉంటుంది. చదువుకోవాల్సిన పుస్తకాలు పక్కనే ఉన్నా అతని నినాదం ఒక్కటే, చదువా, తర్వాత చూద్దాంలే. ఇది మనలో చాలామందికి, ముఖ్యంగా మన స్మార్ట్ఫోన్ తరానికి బాగా కనెక్ట్ అవుతుంది గదా. ఖచ్చితంగా. ఆ టిక్టాక్ అనే శబ్దం కేవలం ఒక శబ్దం కాదు, అదొక రూపకం. అంటే మన ఆధునిక జీవితంలో నిరంతరం మనల్ని పక్కదారి పట్టించే నోటిఫికేషన్ల ప్రవాహానికి అది ప్రతీక. ప్రతి టిక్టాక్ శబ్దంతో కోతిబాబు ఏకాగ్రత చెదిరిపోతుంది. అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ అంటారు గదా, దాన్లాగా. అవును, తక్షణ ఆనందం కోసం వెంపర్లాడే మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆ క్షణంలో ఏది ఉత్సాహంగా అనిపిస్తే అది చేయడం, దీర్ఘకాలిక లక్ష్యాలను వాయిదా వేయడం. కోతిబాబు పాత్రలో మనం ఈ లక్షణాలన్నీ చూడవచ్చు. దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంటుంది టారు ఆమ. మ్మ్. ఆమె నెమ్మది, ప్రశాంతం, హడావుడి లేదు, ఆర్భాటం లేదు. ఆమె దగ్గర ప్రకృతిఘాతలు, మార్గదర్శకాలు ఉన్న ఒక చిన్న బైండర్ ఉంటుంది. అందులోంచి రోజూ కొద్దిసేపు చదువుతుంది, కేవలం కొద్దిసేపు మాత్రమే. ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది. ఒకవైపు కోతిబాబు రోజంతా ఎంతో శక్తితో గెంతుతున్నాడు. మరోవైపు టారు ఆమె రోజులో కొన్ని నిమిషాలు మాత్రమే కేటాయిస్తోంది. పైకి చూస్తే కోతిబాబుదే ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ పని అనిపిస్తోంది. కాని ఫలితం వేరేలా ఉంటుందని కథ సూచిస్తోంది. ఇది కొంచెం వింతగా లేదా, అన్యాయంగా అనిపించడం లేదా? అద్భుతమైన పాయింట్. ఇక్కడే కథ అసలైన మర్మాన్ని మన ముందు ఉంచుతోంది. దీన్నే మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం. కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇది డబ్బుకే కాదు, జ్ఞానానికి, నైపుణ్యాలకు కూడా వర్తిస్తుంది. టారు ఆమె రోజూ చేసే ఆ 10 నిమిషాల చదువు పైకి చిన్నదిగా కనిపించొచ్చు. కాని ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ జ్ఞానం చక్రవడ్డీలా పెరుగుతూ పోతుంది. ఒకరోజు 10 నిమిషాలు, 100 రోజుల్లో 1000 నిమిషాలు, ఏడాది చివరికి అది ఒక పెద్ద జ్ఞాన సంపదగా మారుతుందన్నమాట. మరి కోతిబాబు శక్తి? అతని శక్తి అంతా ఒకేసారి, అది ఏకాగ్రత లేకుండా పల దిక్కుల్లో ఖర్చయిపోతోంది. అది పెట్టుబడి కాదు, కేవలం ఖర్చు. ఓ, ఓకే. కాబట్టి టారు ఆమది తెలివైన పెట్టుబడి, కోతిబాబుది వృధా ఖర్చు. ఇందులో అన్యాయం లేదు, సైన్స్ ఉంది. అంటే మీరు చెప్పేది కొద్ది మోతాదులో అయినా సరే స్థిరంగా చేసే పని అప్పుడప్పుడు చేసే పెద్ద పనుల కన్నా ఎక్కువ శక్తివంతమైందనా? ఖచ్చితంగా. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. సరే, ఈ రెండు విభిన్న దృక్పథాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే ఏమవుతుంది? అక్కడికే వస్తున్నాను. కథ మనకు ఆ ఘర్షణను చూపిస్తుంది. ఊళ్ళో ఒక పండుగ, అందులో సర్ప్రైజ్ బొత్తిది అనే బహుమతి కోసం ఒక పోటీ. అవును, ఇక్కడే కథ అసలు పరీక్ష పెడుతుంది. కోతిబాబు ఎంతో ఆర్భాటంగా, ఇర్రా, ఈరోజు ఆట నేనే గెలుస్తా అని బయల్దేరతాడు. అతన్లో ఆత్మవిశ్వాసం ఉంది, శక్తి ఉంది. కాని సాధన లేదు. పోటీకి కావలసిన ఏకాగ్రత, శ్రద్ధ అతని దగ్గర లేవు. ఫలితంగా ఓడిపోతాడు. ఇక్కడ మనం బిజీగా ఉండటం వేరు, ఫలవంతంగా ఉండటం వేరు అనే తేడాను స్పష్టంగా చూడొచ్చు. నిజమే, కోతిబాబు రోజంతా బిజీగా ఉన్నాడు, కానీ ప్రొడక్టివ్గా లేడు. ఈ బిజీగా ఉండటం, ప్రొడక్టివ్గా ఉండకపోవడం అనేది నాకు బాగా తెలిసిన ఫీలింగ్. మనందరికీ. రోజంతా ఫోన్లో స్క్రోల్ చేస్తూ, మెయిల్స్ చూస్తూ ఏదో పని చేస్తున్నామనే భ్రమలో ఉంటాం. కానీ రోజు చివరికి చూసుకుంటే అసలు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒక్కటి కూడా పూర్తి కాదు. అదే, కోతిబాబు ఓటమి నాకు ఆ విషయాన్ని గుర్తుచేసింది. అదే సమయంలో ఎవరు ఊహించని విధంగా టారు ఆమె గెలుస్తుంది.
ఆమె గెలిచాక చెప్పిన మాటలు ఈ కథకు ఆయువు పట్టు. ఆమె అంటోంది, నేను ప్రతిరోజూ కొద్దిగా చదివాను, ప్రాక్టీస్ చేశాను. ఆ తక్కువసేపు కూడా నాకోసం పెద్ద మార్గం తెరుచుకుంది. ఈ మాటలు విన్న తర్వాత కోతిబాబులో మొదటిసారి ఒక మార్పు మొదలవుతుంది అవును, అని ప్రశ్నించుకుంటాడు. ఇది చాలా కీలకమైన క్షణం. దీన్నే మనం రిఫ్లెక్షన్ లేదా ఆత్మపరిశీలన అంటాం. "ఉమ్, అనుభవం మనకు పాఠాలు నేర్పదు. అనుభవాన్ని గురించి మనం ఆలోచించినప్పుడే పాఠాలు నేర్చుకుంటాం. ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా ముఖ్యమైన నైపుణ్యం. చాలా అవసరం. చాలామంది ఓడిపోయినప్పుడు ఇతరులను నిందిస్తారు లేదా పరిస్థితులను నిందిస్తారు. కాని కోతిబాబు తన విధానంలోనే లోపముందని గ్రహించాడు. సరిగ్గా. ఈ గ్రహింపు తర్వాత అతను ఏం చేశాడన్నది ఇంకా హాస్యంగా ఉంటుంది. అవును, సమస్యను అర్థం చేసుకున్నాడు, కాని పరిష్కారం కోసం తప్పుడు దారి పట్టాడు. సరిగ్గా. అతను వెంటనే చేతికొక గడియారం పెట్టుకుని, చూశారా, నాకిప్పుడు సమయముంది, నేను ప్రతి పని చేశాను అని గట్టిగా ప్రకటిస్తాడు. కాని అది పనిచేయని ఆగిపోయిన గడియారం. ఇది చూసి అందరూ నవ్వుతారు. ఈ సంఘటన చాలా ఫన్నీగా అనిపించినా దీని వెనుక ఒక లోతైన మనస్తత్వ శాస్త్రముంది. మనం కూడా అంతే. అంటే ఎలా? బరువు తగ్గాలంటే ఖరీదైన ట్రెడ్మిల్ కొంటాం. ఉత్పాదకత పెంచుకోవాలంటే కొత్త ప్లానర్ యాప్ డౌన్లోడ్ చేస్తాం. నిజమే. సమస్య మన అలవాట్లలో, మన క్రమశిక్షణలో ఉందని ఒప్పుకోకుండా బయట వస్తువులలో పరిష్కారం వెతుకుతాం. అవును, ఆ కోతిబాబు ఆగిపోయిన గడియారం మన ఫ్యాన్సీ యాప్లకు, ఉపయోగించని జిమ్ పరికరాలకు ప్రతీకనమాట. ఖచ్చితంగా. కాని ఇక్కడ ఒక చిన్న సందేహం. మంచి పనిముట్లు అంటే ఒక మంచి ప్లానర్ యాప్ లేదా ఒక టైమర్ మన అలవాట్లను నిర్మించుకోవడానికి సహాయపడతాయి గదా. హ్మ్. అంటే బాహ్య సాధనాలకు అసలు విలువే లేదా? ఈ కథ ఆ విషయాన్ని మరీ సరళీకృతం చేసి చూపిస్తోందా? చాలా మంచి ప్రశ్న. కథ వాటిని పూర్తిగా కొట్టిపారేయడం లేదు, కాని వాటి స్థానం ఎక్కడో చూపిస్తోంది. మార్పు మొదలవ్వాల్సింది లోపల, మన మనస్సులో. ఓకే. ఆ తర్వాతే బయటి సాధనాలు సహాయపడతాయి. మనస్సులో మార్పు రాకుండా ఎన్ని సాధనాలున్నా అవి కోతిబాబు పనిచేయని గడియారంలాగే మిగిలిపోతాయి. అవును. కథలో పందిరపు అనే పాత్ర ఇదే విషయాన్ని చాలా అందంగా చెబుతుంది. బాబూ, గడియారం వదిలి ఉండు, సమయం చేతిలోనే కాకుండా మన మనసులో ఉంటుంది అని. టైమ్ ఇస్ నాట్ ఇన్ ద క్లాక్, ఇట్స్ ఇన్ యువర్ మైండ్. అదే. ఈ ఒక్క వాక్యం మొత్తం కథ సారాంశాన్ని పట్టిస్తుంది. సమయం మన మనసులో ఉంటుంది. దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే ఒక గంట సమయాన్ని మనం ఎలా చూస్తున్నామన్నదాన్ని బట్టి దాని విలువ మారుతుందా? ఖచ్చితంగా. ఉదాహరణకు, మనకు ఒక గంట ఖాళీ సమయం దొరికింది అనుకుందాం. సరే. ఆ గంటను సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఏమీ సాధించలేదనే నిరాశతో ముగించవచ్చు. లేదా అదే గంటలో మనకు ఆసక్తి ఉన్న ఒక కొత్త విషయం గురించి నేర్చుకోవచ్చు, ఒక పుస్తకంలో 10 పేజీలు చదవవచ్చు, లేదా 5 నిమిషాలు ధ్యానం చేసి మిగిలిన 55 నిమిషాలు మరింత ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. సమయమదే. కాని దాన్ని మనం చూసే దృక్పథం, దాన్ని వినియోగించుకునే విధానం ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎంపిక గడియారం చేతిలో లేదు, మన చేతిలో, మన మనసులో ఉంది. సరిగ్గా. ఈ విషయం అర్థమయ్యాక కోతిబాబు అసలైన పరిష్కారం వైపు అడుగులేస్తాడు. అతను ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక కొత్త దినచర్యను మొదలుపెడతాడు. అవును. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు చదవడం, 5 నిమిషాలు ప్రకృతిలో ప్రశాంతంగా గలపడం. టారు ఆమె కూడా అతనికి సహాయం చేస్తుంది. ఆశ్చర్యంగా ఈ చిన్న మార్పు వల్ల అతని ఆట కూడా మెరుగుపడుతోంది. తనే అంటాడు, ప్రశాంతంగా పనిచేశాక ఆటలకు సమయం ఇంకా బాగుంటుంది అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే క్రమశిక్షణగా ఉండటమంటే వినోదాన్ని త్యాగం చేయడమని. అవును, పని లేదా ఆట రెండింట్లో ఏదో ఒకటి. కాని ఈ కథ దానికి విరుద్ధంగా చెబుతోంది. పని, విశ్రాంతి, వినోదం మధ్య ఒక సమతౌల్యం సాధించినప్పుడు ప్రతి కార్యకలాపం మరింత ఆనందదాయకంగా మారుతుంది. అంటే 10 నిమిషాలు ఏకాగ్రతతో చదివిన తర్వాత ఆడిన ఆట మరింత సంతృప్తినిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అయ్యో చదవలేదే అనే అపరాధ భావన మనసులో ఉండదు. ఆ గిల్ట్ ఉండదు. కోతిబాగు నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్ కాదు, లైఫ్ బ్యాలెన్సింగ్. మొత్తంగా చూస్తే ఈ చిన్న కథ మనకు చాలా పెద్ద పాఠాన్నే నేర్పుతోంది. అవును. సమయమనేది ఒక బహుమతి. దాన్ని వృధా చేయకుండా చిన్న చిన్న మంచి పనులకు స్థిరంగా వినియోగిస్తే కాలక్రమేణా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. కథ చివరిలో వచ్చే పాటలాగా పనికి వస్తుంది ప్రతి నిమిషం. అవును.
ఈ కథ మనందర్నీ ఒక ఆలోచనతో వదిలివెళ్తోంది. ఏమిటది? కథలో కోతిబాబు చేతిలోని వస్తువు చేసే శబ్దం టిక్ టాక్. ఇది యాదృచ్ఛికంగా పెట్టిన పేరు కాదు. మన జీవితాల్లోని డిజిటల్ టిక్ టాక్ గురించి ఆలోచింపచేయడానికే ఈ పదాన్ని వాడారు. ఆ నిరంతర నోటిఫికేషన్ల శబ్దం, ఆ స్క్రోలింగ్ వ్యసనం మధ్యలో మనం మనకోసం ఒక టారు ఆమలాంటి ప్రశాంతమైన మూలను ఎలా సృష్టించుకోగలం? రోజులో కనీసం 15 నిమిషాలైనా ఆ టిక్ టాక్ శబ్దాన్ని ఆపి మన లోపలి ఆలోచనలను, మన అసలైన ఆసక్తులను వినగలమా? ఈ డిజిటల్ గందరగోళంలో మన ఏకాగ్రతను కాపాడుకోవడమే ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఆ సవాలుకు ఈ చిన్న కథ ఒక అందమైన పరిష్కారాన్ని సూచిస్తోంది. మనం చేయాల్సిందల్లా మన లోపలున్న కోతిబాబుకు టారో ఆమెతో స్నేహం చేయించడం.